వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో 5 పెద్ద శుభవార్తలైతే వింటారు. అయితే మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. వృశ్చిక రాశి వారు వినబోయే 5 శుభవార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఏ మాత్రం లేట్ చేయకుండా అన్ని పనులు వదిలేసి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. ముందుగా మనం వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మనసులో ఉన్నది బయటకి అస్సలు బయట పెట్టరు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఎదుటివారు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలిగ్గా గ్రహిస్తారు. సిద్ధాంతాలను రోజుకొక రోజు మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థాయికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచిదనం, పట్టుదల అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ. దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు. రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లో చూసుకుంటే కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే అది వృశ్చిక రాశి మాత్రమే. ఈ వృశ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు అసలు చేయకండి. వీరికి ఎవరి మీద అయినా కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా వారు వీరి కోపానికి బలి అవ్వాల్సిందే. కాబట్టి వృశ్చిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి. వీరు కోపం తగ్గించుకుంటే చాలా మంచిది. వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. వీరిని బోళాశంకరుడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే బోళాశంకరునికి ఎంత కోపం ఉంటుందో అంతే కోపము ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి నా తప్పు నేను తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు వారిని అడుగుతారో వెంటనే వాళ్ళు కరిగిపోయి మీతో మంచిగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే మాత్రం దానిని అస్సలు వదిలిపెట్టరు. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశుల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వారు వృశ్చిక రాశి వారు మాత్రమే. ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశి వారు నష్టపోలేదు. అలాగే వీరు ఆ నష్టం నుండి ఇంకా తేరుకోను లేదు అని అర్థం చేసుకోవచ్చు. ఇక నుండి వీరి జాతకం మారబోతుంది. ఎందుకు అంటే వృశ్చిక రాశి వారు రాబోయే 2 రోజుల్లో 5 శుభవార్తలు అయితే వింటారు. వాటిల్లో మొదటి శుభవార్త ఏమిటి అంటే వృశ్చిక రాశి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మొరుగుతాయి. పెళ్లి కాని వృశ్చిక రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకోకుండా సడన్గా పెళ్లి జరుగుతుంది. మొదటి శుభవార్త అయితే పెళ్లికి సంబంధించింది. ఈ శుభవార్తలు మీకు లభించాలంటే మరియు కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించండి. ఆ పరిహారాల గురించి వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని ఎప్పుడైతే వింటారో ఆ విన్న 2 రోజుల్లోనే ఈ 5 శుభవార్తలు మీకు లభించబోతాయి. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూడండి. కానీ ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి, వినండి. ఎందుకు అంటే మీరు వీడియో చూసేటప్పుడు ఎవరైనా చూస్తే వారికి మీకు శుభవార్తలు లభించబోతున్నాయని అర్థమవుతుంది. అప్పుడు మీకు ఎలాగైనా సరే శుభవార్తలు అందకుండా చేయాలని వాళ్ళు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి ఎవరూ లేని సమయంలో మాత్రమే వీడియోని చూడండి, వినండి. అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయాలి. మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని తగ్గించుకొని నలుగురు మనుషులతో కలవటం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ తోడు మీపై ఉంటుంది. ఇలా ఉంటే మీకు అన్ని పనుల్లో కూడా సహాయంగా ఉంటారు. కానీ మీరు మాత్రం ఎవరితోనూ కలవటానికి ఇష్టపడరు. ఎదుటి వారి నుండి ఏదైనా సహాయం కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తులతో మాట్లాడతారు, ఆ వ్యక్తులతో కలుస్తారు. కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసిపోయి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ అందరితో చక్కగా మసులుకుంటే చాలా మంచిది మీకు.
తద్వారా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవటానికి మీరు ప్రయత్నాలు అయితే చేయండి. ఇక రెండో అతిపెద్ద శుభవార్త ఏంటి అంటే, మీరు నూతన గృహంలో పాలు పొంగిస్తారు. మీరు కొత్త ఇంటిని కొనటం కానీ, కొత్త ఇంటిని కట్టుకోవటం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మూడో శుభవార్త చూసుకున్నట్లయితే కనుక, మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో, అంటే ఆ అనారోగ్య సమస్యలు ఎప్పటికీ నయం కావు అని అనుకుంటున్నారో, లేదంటే ఇప్పుడు నయం అయ్యి తర్వాత వస్తాయేమోనని బాధపడుతున్నారో, అటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. మీకు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి చెందుతుంది. ఇక మీకు జరగబోయే నాలుగవ శుభవార్త విషయం కనుక చూసుకున్నట్లయితే, ల్యాండ్కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయో అవన్నీ పరిష్కారం అవుతాయి. అంటే స్థలం దగ్గర గొడవలు అలాంటివన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. అంతేకాకుండా మీకు కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇక ఐదో అతిపెద్ద శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక, మీ కెరియర్ అండి. మీరు చేసే వృత్తిలో మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మీ అప్పుల సమస్యలన్నీ తీరబోయే అవకాశం కూడా ఉంది. అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వస్తుంది. ఆర్థిక విషయాల్లో వృశ్చిక రాశి వారికి మంచి రోజులైతే వస్తున్నాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవటానికి మీకు అనేక అవకాశాలు అయితే లభిస్తాయి. అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి, కానీ నమ్మకమైన వ్యక్తి నుండి ఆర్థిక సలహాలు కూడా తీసుకోండి. అలాగే వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు అయితే వస్తాయి. మీ వ్యూహంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త ఆలోచనలను ఓపెన్గా చెప్పండి. అలాగే టీంతో సన్నిహితంగా పనిచేయండి. ఇది మీ కెరియర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది. మరి ఈ 5 శుభవార్తలు కూడా మీకు చక్కగా లభించాలంటే మీ ఇష్టదైవమైన ఖచ్చితంగా పూజించాలి ఇష్టదైవాన్ని. వృశ్చిక రాశి వారు పూజించవలసిన దైవం ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ రాశి వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించటం వలన మీకు మరింత ఫలితాలతో కలుగుతాయి. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రయంలో ఉండే పిల్లలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే పొందుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.